హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక చిన్న సినిమా చూడడం జరిగిందన్నమాట నిన్న జియో హాట్‌స్టార్‌లో. ఆ సినిమా పేరు వచ్చేసి 'ఆరోమలే'. మన హీరో వచ్చేసి 'కిషన్ దాస్' తమిళ్‌లో కొత్త హీరో అనుకుంటా. అండ్ నెక్స్ట్ హీరోయిన్ వచ్చేసి మన జీవిత మన కూతురు బానే చేసింది కదా! మన రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ చేసిందనమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఫీల్ గుడ్ రామ్ కామ్ అనమాట. డిఫరెంట్ స్టోరీ అని చెప్పాలి. ఇప్పటివరకు మనం బ్యాంకుల్లో గానీ, మన సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో లవ్ స్టోరీ చూసాం. ఇది మ్యాట్రిమోనీ ఆఫీస్‌లో జరిగే ఒక లవ్ స్టోరీ అనమాట. హీరోకి ఒక లవ్ చేయాలి, హాయిగా లవ్‌లో హ్యాపీగా ఉండాలని చెప్పి లవ్ కోసం తాపత్రయపడుతూ ఉంటాడు. అలాగే చిన్న గొడవ జరగడం వల్ల ఆళ్ళ నాన్న మ్యాట్రిమోనీలో ఉద్యోగం ఇప్పిస్తాననమాట. హీరోయిన్ కూడా మ్యాట్రిమోనీ ఆఫీస్‌లో పరిచయం అవుతది. మ్యాట్రిమోనీలో జరిగే మోసాలు, సిల్వర్, గోల్డ్, బ్రాంజ్ ప్లాన్‌లు పెట్టడాలు, గోల్డ్ ప్లాన్స్ కట్టిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడాలు, సిల్వర్ ప్లాన్స్ కట్టిన వాళ్ళకేమో ప్రయారిటీ ఇవ్వకపోవడాలు, ఈ మోసాలు, మాకు యూఎస్ సంబంధమే కావాలి, నాకు పేరెంట్స్ లేకుండా ఉండాలి, మనం ఒంటరిగా ఉండాలి. కేరళ ఓడేమో తమిళనాడుకి ఇవ్వడు, తమిళనాడేమో ఆంధ్ర ఓడికి ఇవ్వడు, ఆంధ్ర ఓడికి ఇవ్వడు. అలా ఉన్నారన్నమాట. విజయనగరం ఓడేమో శ్రీకాకుళం ఓడికి ఇవ్వడు, తిరుపతి ఓడేమో వైజాగ్ ఓడికి ఇవ్వడు. ఇలాంటి సంబంధాలు తర్వాత ఒక వీటీవీ గణేష్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చిందనమాట. పాపం అతనికి 55 ఇయర్స్ ఉన్న పాపం మ్యాట్రిమోనీ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాడనమాట. అతనికి పెళ్ళి ఎలా అయింది, వీరిద్దరు లవ్ ఎలా కలిసారనేది స్టోరీ అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. దీనికి డైరెక్టర్ వచ్చి చరణ్ త్యాగ్ అనమాట, డెబ్యూట్ డైరెక్టర్. సూపర్గా చేసే డైరెక్షన్. అండ్ ఇద్దరు కూడా హీరో హీరోయిన్ బాగా చేశారనమాట. హాట్‌స్టార్‌లో తమిళ్ సినిమా తెలుగులో ఉంది, చూసేయండి ఫ్రెండ్స్. సో దట్స్ ద వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.